వైసీపీ రాజకీయాలపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కులచిచ్చును రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నట్టు వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ పాలన, పార్టీ విధానాలపై నాగబాబు ఘాటుగా స్పందించారు. మన దేశంలో కులం అనేది మనకి నచ్చినా నచ్చకపోయినా ఒక సోషల్ రియాలిటీ. కులరహిత సమాజం కోరుకోవటం ఒక ఐడియల్ థాట్. అది చాలా ఉన్నతమైన ఆలోచన. మనం గుర్రం జాషువా గారు చెప్పిన విశ్వనరుడు అనే పరిణితి అందరికీ వచ్చిన రోజు మనకు అసలు రాజకీయ పార్టీలు అవసరమే లేదు. నేను కాపు కులంలో పుట్టాను. నా కులం మీద నాకు గౌరవం ఉంది. అయినా వేరొకరిని కించపరచినంత వరకు ఎవరి కులం మీద వాళ్ళ గౌరవం, అభిమానం ఉండటం నేరమేమీ కాదు కదా. అయినా కులం అనేది అందరికీ బై బర్తే కానీ ఎవరికి బై చాయిస్ కాదుగా. మనం ఎక్కడ పుట్టాలో మనం నిర్ణయించుకోలేం, కానీ ఎలా బతకాలో అది మాత్రం మనం నిర్ణయించుకోవచ్చు. బట్ రాజకీయాల్లో ఐడియల్ సినారియోస్ కన్నా ప్రాక్టికల్గా ఉంటూ రియలిస్టిక్గా మాట్లాడాలి కాబట్టి కులం అనే రియాలిటీ గురించి మాట్లాడక తప్పదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఎంతగానో ఆలోచించి జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటైన కులాలను కలిపే ఆలోచన విధానం గురించి చెప్పారు. మన సమాజంలో పెద్ద సంఖ్య బలం ఉన్న కులాలు చిన్న సంఖ్యలో ఉన్న కులాలను భుజం తట్టి ప్రోత్సహిస్తే మనకి సామాజిక న్యాయం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. అందుకే కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, రాష్ట్రంలో అధిక శాతం జనాభా ఉన్న కాపులు ఒక పెద్దన్న పాత్ర పోషించాలి అని. దీనికి మంచి ఉదాహరణ మొన్న జనసేన పార్టీ పోటీ చేసిన అనకాపల్లి అసెంబ్లీ సీటు. అక్కడ 40% కాపులు ఉన్నా కూడా జనసేన ఆ సీటుని ఒక బీసీ సోదరుడైన గౌర సామాజిక వర్గానికి చెందిన శ్రీ కొణతాల రామకృష్ణ